బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 107. గోపికల తాదాన్యతోన్మత్తత 108. గోపికల వెరహపు మొరలు 109. గోపికలకు ప్రత్యక్షమగుట 110. గోపికలతో సంభాషించుట అనుచు మదనోన్మాద చిత్తలై తదాత్మగత్వమున కృష్ణలీలన నుకనించుచు. దశమ స్కంధము పూర్వ గోపికల తాదాన్యతోన్మత్తత. ఇలా పాడుతూ గోపికలు యౌవనోద్రేకంతో వేదురుగున్న మనసులు గలవారే కృష్ణ తాదాత్మ్యాన్ని పొంది ఆ భగవంతుని లీలలు ఇలా అనుకరించసాగారు. పూతనయ్యొక్క పొలతి చరింపంగ శౌరి అయి ఒక కాంత చన్నుగుడుచు, బాలుడై ఒక భామ పాలకు ఎడ్చుచో, బండి నేననులేమ పారదన్ను, సుడిగాలినని ఒక సుందరి కొనిపోవ, హరినని వర్తించు అబ్జముఖియు, బకుడ నేనని యొక్క పడతి సౌరభ్యూప, పద్మాక్షుడను కొమ్మ పరిభవించు, ఎలమి రామకృష్ణులింతులిద్దరుగాగా, గోపవత్సగణము కొందరగుదు, అసుర వైరిననుచు అబల యొక్కతే చీరు, పశుల మనడి సతుల భరత ముఖ్య. ఓ భరతవంశ ప్రముఖుడైన పరీక్షిన్ మహారాజా, ఒక గోపిక పూతన వలె నటిస్తుంటే కృష్ణునిలా అభినయిస్తున్న ఇంకొక గోపిక స్తన్యం తాగింది. మరొకామె పసిపిల్లాడిలా భావించుకుని పాలకేడుస్తూ శకటాసురుడిని అని మెలుగుతున్న ఇంకో గోపికను కాలితో తన్నింది. మరింకొకామె నేను కృష్ణుణ్ణి అంటూ ఉన్నామెను తృణావర్తుడిలా ఎగరేసుకుపోయింది. ఇంకొకత్తె బకాసురుణ్ణి నేను అని విజృంభించగా ఆమెను మరొకత్తె నేను వాసుదేవుణ్ణి అంటూ పరాభవించింది. ఇంతలో ఇద్దరు ఇంతులు బలరామ కృష్ణులు కాగా మరికొందరు మగువలు గోపకులు దూడలు అయ్యారు. పశువులం మేం అంటున్న పడతులను పద్మాక్షుడను అనే ఆమె పిలిచింది. లోకమెల్ల కుక్షిలోపలనున్నది, మాధవుండ నేను మాతవీవు, చూడు మనుచునొక్క సుందరి ఒకతెకు, ముఖము తెరచి చూపు ముఖ్య చరిత. ఉత్తమ చరిత్రుడవైన పరీక్ష మహారాజా, ఒక గోపిక మాధవుడై విశ్వమంతా నా కుక్షిలో ఉంది చూడా మంటూ యశోదమ్మగా నటిస్తున్న మరొక గోపికకు తన నోరు తెరచి చూపించింది. వెన్నలు దొంగిలి తినియడి, వెన్నలు దొంగిలి తినియడి, వెనుడనని ఒకదే నుడువ వేరొక్కతే, చేసన్నల యశోదనంచును క్రన్నన కుసుమముల దండగట్టునిలేశా. నేను నవనీత చోరుడైన కృష్ణుడిని అని ఒకతే అంటుంటే వేరొకతే నేను యశోదాదేవిని అని చేసన్నలు చేస్తూ ఆమెను వెంటనే పూలదండతో బంధించింది. కాళియ పణి ఇది, వీరలు కాళియ పణి సతులు మ్రొక్క కడగిరి, నే గోపాల కుమారుడననుచును లీలాగతి నాడు ఒక్కలేమ నరేంద్ర.
ఇది కాళీయ సర్పం. వీరు అతని పత్నులు నాకు మొక్కుతున్నారు. నేను యశోద తనయుడిని అంటూ ఒక కులుకులాడి ఆడసాగింది. తరుణులు గోపకులందరూ హరిహయుడిదే వాన గురిసే, హరినేనని భాసుర చెలాంచలమొక్కదే, గిరినెత్తెదననుచు ఎత్తు కెంగేల నృపా. ఈ చెలువలు అందరూ గోపాలకులు. దేవేంద్రుడు రాళ్లవాన కురిపిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుణ్ణి ఇదిగో గోవర్ధనగిరిని ఎత్తుతున్నాను అంటూ ఒకామె చీరకొంగు పైకెత్తి అరచేత పట్టుకుంది. మీరలు గోపకులే అసురారిని, దావాగ్ని వచ్చే అటు చూడకుడి, వారించదనని ఒక్కతే సేరి బయల్క బళనంబు సేయు నరేంద్ర. మీరందరూ గోపకులు. నేను రాక్షస విరోధనైన కృష్ణుడిని. కార్చిచ్చు వస్తున్నది, అటు చూడకండి, నేను దానిని నివారిస్తాను అంటూ ఒక గోపిక ఉత్తినే మృంగినట్లు నటించింది. ఇట్లు తన్మయత్వంబున గోపసుందరులు బృందావనంబునంగల తరులతాదుల హరినడుగుచు, దుర్గమంబులైన విపిన మార్గంబుల సరోజాతకేతన హలకులిస కలశాంకుశాది శుభలక్షణ లక్షితంబులయి, మనోహరంబులైన హరిచరణంబుల చొప్పుగని తప్పక చెప్పికొనుచు తమలో ఇట్లనిది. ఇలా తనువులు మరిచి గోపాంగనలు బృందావనంలోని బ్రాకులను తీవలను శ్రీహరి జాడలు అడుగుతూ చొరరాని అడవి దారుల్లో కమలం, ధ్వజం, నాగలి, వజ్రం, కలసం, అంకుశం మొదలైన శుభలక్షణాలతో మనోజ్ఞములైన గోవిందుని అడుగులు గుర్తించి గొప్పగా చెప్పుకుంటూ తమలో ఇలా చెప్పుకోసాగారు. కొమ్మకు పూలు కోసినాడిక్కడ, మొనసి పాదాగ్రంబు మోపినాడు, సతినెత్తుకొని వేడ్క జరిగినాడిక్కడ, తృణములో తోపదు తెరవదాడ, ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాడిక్కడ, కూర్చున్న చోటిదే కొమరు మిగులు, ఇంటికి కెమో వీచినాడిక్కడ, వెలది నిక్కిన గతి విషదమయ్యే, సుదతి తోడ నీరు సొచ్చినాడిక్కడ, చొచ్చితా వెడలిన చోటుల మరే, తరుణి కాముకేళి తనిపినాడిక్కడ, అనగి పెనగియున్న అందమొప్పే. మురళిలోలుడు ఇక్కడ మునివేళ్లు మాత్రమే నేలపై మోపాడు. ముదితకు పూలుకోసినాడేమో, నెలత నెత్తుకొని ముందుకెళ్లాడేమో. ఇక్కడ ఆమె అడుగుల జాడలు కనబడటం లేదు. ఇద్దరు కూర్చున్న ఈ చోటు సొగసుగా ఉంది. ఇక్కడ కొమరాలి కొప్పు సవరించి ఉంటాడు. ఇక్కడ నీలవేణి నిక్కిన తీరు తేటపడుతోంది. అతివకు అరుణాధర మిచ్చాడేమో. ఇక్కడ కొలనులోకి దిగిన అనమాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కాంతతో కొలను నీటిలోకి ప్రవేశించాడేమో. ఇక్కడ గడ్డిగాదము అణగి పెనగిన ఆనవాలు కానవస్తోంది. మగువను మదనకేళిలో తనిపినాడేమో. మరియును ఒక ఎలనాగ చేయూదినాడిక్కడ, సరసనున్నవి 4 చరణములును, ఒక నీలవేణితో ఒదిగినాడిక్కడ, మగజాడలోనిదే మగువజాడ, ఒకలేమ మ్రొక్కిన ఉరివినాడిక్కడ, రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యే, ఒక ఇంటికెదురుగా నొలసినాడిక్కడ,
అన్యోన్యముఖములై అంఘ్రులొప్పే ఒకత వెంట తగులనుండక ఏగినాడడుగు మీద తరుణి అడుగుల మరే అబలరిరుగలంకులందు తిరిగినాడారు పదములున్నవమ్మ ఈచట ఇక్కడ నందుని కొడుకు ఒక చెలియ చేయి పట్టుకుని నడిచాడు కాబోలు 4 పాదముద్రలు ఉన్నాయి. ఒక పొలతితో ఇక్కడ ఒదిగాడు కాబోలు మగ జాడలో మగువ జాడ గోచరిస్తున్నది. ఒక ఉయ్యారి మ్రొక్కగా ఇక్కడ ఒడసి పట్టుకున్నాడు కాబోలు సుందరి మ్రొక్కిన తీరు రమ్యంగా ఉంది. ఒక అందగత్తెకు అభిముఖంగా వెళ్లాడు కాబోలు అక్కడ ఎదురెదురుగా అడుగులు ఏర్పడ్డాయి. ఒక చిన్నది వెంబడించగా ఆగకుండా వెళ్లాడు కాబోలు ఇక్కడ అతని అడుగుల మీద అతివా అడుగులు అమరి ఉన్నాయి. ఇదిగో చూడండమ్మా, 2 ప్రక్కల వెలుదులు అనుసరిస్తుంటే తిరిగాడులా ఉంది. ఇక్కడ 6 పాదాలున్నాయి. ఈ చరణంబులే ఇందుని భానన సనకాది మునియోగ సరణి నొప్పు ఈ పాదతలములే ఎలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్నుమిగులు ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పటుగొమ్మ ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతామనో మోహనవు ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తురు అనుజు కొందర బలలభ్యాక్షుడేగిన క్రమముగనియూ అదని కానరైరి. ఓ చంద్రముఖి, ఈ చరణాలే సనకసనందాది మునీశ్వరుల ధ్యాన మార్గాన వెలుగొందే చరణాలు. ఓ వెలది, ఈ పాదములే వేదములనెడి భామినుల పావటపై భాసిల్లే పాదాలు. ఓ గజరాజగమన, ఈ పద్మముల వంటి పాదములే క్షీరసాగరపుత్రిక అయిన లక్ష్మికి ఆధారాలు. ఓ కలువకంటి, ఈ అందమైన అడుగులే మోక్షమనెడు మగువ మసును మోహింపచేసే అడుగులు. ఓ నెలత, ఈ పాదధూళియే బ్రహ్మరుద్రుడు మున్నగు దేవతా శ్రేష్ఠులు ఔదల ధరించేది అన్నారు కొంతమంది యువతులు. కాని కృష్ణుడు వెళ్లిన దారిని గుర్తించినా అతనిని చూడలేకపోయారు. అప్పుడు ఇంకా పతుల దైన్యంబును భామల క్రౌర్యంబు చూపుచు విభుడొక్క సుదతి తోడ విహరింపనది ఎల్ల వెలదుల వర్జించి నా యొద్దయున్నాడు నాథుడనుచూ గర్వించిరాజాల కమలాక్ష మూపున నిడుకొను మనుడునైశ్వరుండు మొరగిపోయిన తాపమును పొంది ఓ కృష్ణ ఎక్కడ జనితి ప్రాణేశ రమణ రమణ నీకు వరవుడనయ్యద నిలుమనుచు వగవ కొందరు కాంతల వనిత చూచి వరుడు మన్నింపగర్వించి వనజనేత్ర చిక్కెనేడని వెరగును చెందిరపుడు. ఆ
సమయాన పతులు పడతులకు లొంగిపోయి పొందే దైన్యమును, స్త్రీలు చూపే దౌర్జన్యమును తెలపడం కోసం కృష్ణుడు ఒక చెలువతో కలిసిమెలిసి విహరించాడు. అంతలో ఆ నెలత తక్కిన వనితలు అందరినీ వదలి వల్లభుడు తననే వలచి వచ్చి తన దగ్గరే ఉన్నాడని విర్రవీగింది. ఆ గర్వంతోనే అది, ఓ కృష్ణ, ఇక నడిచి రాలేను, నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళు అని పలికింది. ఆ మాట అనగానే అచ్యుతుడు అంతర్ధానం చెందాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది, ఓ కృష్ణ, ఓ ప్రాణేశ్వర, ఓ వల్లభ, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు చరణదాసిని అవుతాను, నిలువుము అంటూ పలవరించింది. అప్పుడు కొందరు గోపికలు ఆ సుందరిని చూసి మగడి మన్ననతో దర్పించి ఈ చిన్నది ఇలా ఇక్కట్లకు పాలయింది అని ఆశ్చర్యపోయారు. మరియును గోపకాంతల వింత చేష్టలు ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుండు నా తోడ మన్మథ నటనమాడే, ఇయోలమగు చోట ఇందాక చెలువుండు గాఢంబుగా నన్ను కౌగిలించే, ఇయోలమగు చోట ఇందాక చెలువుండు గాఢంబుగా నన్ను కౌగలించే, ఈ మహీజమునీడ ఇందాక శుభగుండు చిట్టంటు చేతల సిగ్గుగొనియే, ఈ పుష్పలత పొంత ఇందాక దయితుండు ననుడాసి ఆధరపానంబు చేసే, ఈ ప్రసూన వేది నిందాకరమణుండు కుసుమదామములను కొప్పుదీర్చే, అనుచు కొందరతివలంభోజనయను నీ పూర్వలీలదలచి పొగడి రధిపా. ఈ పొదరింట్లో ఇంతకు ముందే కృష్ణుడు నాతో మన్మథ క్రీడ సల్పినాడు. చాటుగా నున్న ఈ చోట ఇంతకు ముందు వల్లభుడు గట్టిగా కౌగలించుకున్నాడు. ఈ చెట్టు నీడలో ఇందాక మనోహరుడు నఖక్షతాలతో నా సిగ్గు హరించాడు. ఈ పుష్పనికుంజం దగ్గరే ఇంతకు ముందు ప్రాణేశ్వరుడు నన్ను చేరి నాకెమ్మోవి జుగ్గాడు. ఈ పూలతిన్నె మీద ఇందాక ప్రియుడు నా కొప్పులో పూలదండలు తురిమాడు అంటూ కొందరు గోపికలు పద్మాక్షుడు మునుపు చేసిన శృంగార చేష్టలను మాటిమాటికి తలచుకుని కొనియాడారు. అని భంగిల తాంగులందరును బృందారణ్యమందీశ్వరున్ వనజాక్షున్ పరికించి కానక విభున్ వర్ణించుచున్ పాడుచున్ మనముల్ మాటలు చేష్టలున్ క్రియలు అమ్మానాదుపై చేర్చి వేచనిరయ్యామున సైకదాగ్రమునకున్ సంత్యక్త గేహేచ్ఛలై. ఈ విధంగా ఆ సుందరీ మణులు అందరూ బృందావనంలో భగవంతుడైన కృష్ణుడిని చేరాలని ఎంత వెదికినా దర్శించలేకపోయారు. ఆ ప్రభువు గుణచేష్టితాలను వర్ణించి పాడుతూ తమ మనోవాక్కాయ కర్మలను ఆ లక్ష్మీవల్లభుడి మీదనే చేర్చి ఇండ్లకు వెళ్లాలన్న కోరికలు కూడా వదిలిపెట్టి యమునా నదిలోని ఇసుక తిన్నెల మీదకు వెళ్లారు. చని గోపికలు హరినుద్దేశించి ఇట్లనిది. అలా వెళ్లిన ఆ గొల్లేవతులు కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నారు. నీవు జనించిన కథమున ఓ వల్లభ లక్ష్మి మందనొప్పెనధిగమై నీ వెంటనే ప్రాణములిడి నీవారరసెదరు చూపు
నీ రూపంబున్ నీ వెంటనే ప్రాణములిడి నీవారరసెదరు చూపు నీ రూపంబున్. దశమ స్కంధము పూర్వ గోపికల విరహపు మొరలు. నాథ, నీవు పుట్టడంతో గోకులంలో సిరి సంపదల సమృద్ధితో వర్ధిల్లాయి. ప్రాణాలు అరచేత పెట్టుకుని నీవాళ్లము అయిన మేము నీకోసం వెదుకుతున్నాము. నీ రూపం చూపించు. శారద కమలోదర రుచి చోరకమగు చూపు వలన సుందర మిమ్ముంగోరి వెలయీని దాసుల ధీరత నొప్పించుటిది వధించుటగాదే. ధీరత నొప్పించుటిది వధించుట కాదే. ఓ అందగాడా, శరత్కాల కమలగర్భంలోని జిగిని దొంగిలించు నీచుపు వలన నిన్ను వలచి జీతబత్తెములు లేని దాసిలము అయ్యాము. అటువంటి మమ్మల్ని ధీరుడవై ఇలా వేధించుకు తినడం నిజంగా చంపడంతో సమానం సుమా. విషజలంబు వలన విషధరదానవు వలన రాలవాన వలన వన్ని వలన ఉన్నవాని వలనను రక్షించి కుసుమ శరుని బారి కూల్పదగునే. వలననున్నవాని వలనను రక్షించి కుసుమ శరుని వారి కూల్పతగునే. యమునా నదీ జలాలలో విషం గ్రక్కు కాళీయుని వలన, సర్పరుపు డగు అఘాసురుని వలన, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన వలన, అడవిలో చెలరిగిన కార్చిచ్చు వలన, ఇంకా ఎన్నో భయాల వలన మమ్మల్ని కాపాడి ఇప్పుడు ఇలా మన్మథ బాధలకి గురిచేయడం నీకు న్యాయమా? నీవు యశోద బిడ్డడవే, నీ రజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవీషుడవు. తొల్లి విరించి తలంచి లోకరక్షా విధమాచరింపుమని సన్నుతి చేయగా సత్కులంబునన్ భూవలయంబుగా నరిటు పుట్టిదిగాదే మనోహరాకృతి. ఓ నలినాక్ష, నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా, నిఖిల దేహదారుల బుద్ధికి సాక్షిభూతుడవైన అంతరాత్మవు పరమేశ్వరుడివి. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి విశ్వరక్షణం కావింపుమని నిన్ను వేడుకోగా భూమండలాన్ని ఉద్ధరించేందుకు ఇలా మనోజ్ఞ రూపంలో మేటి యదువంశంలో జన్మించావు. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపు మీశ. మా మస్తకములను నిచి మనుపు మీశ. నీ పాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని తొలగించేది, లక్ష్మీదేవి హస్తాన్ని చేపట్టేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్మల్ని కాపాడు ప్రభూ. గోవుల వెంట త్రిమ్మరుదు, గోవుల వెంట త్రిమ్మరుచు కొల్చిన వారల పాప సంఘముల్ త్రోవగజాలి శ్రీ తనరి దుష్ట భుజంగ ఫణాలతాగ్ర
సంభావితమైన నీ చరణ పద్మము దుష్టభుజంగ ఫణాలాగ్ర సంభావితమైన నీ చరణ పద్మము చన్నుల మీద మోపి తద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవ మాధవ. ఓ లక్ష్మీపతి, ఆవుల వెంట సంచరించినది, సేవించు వారి పాపలు సమస్తం పోగొట్టగలిగినది, సిరితో ఒప్పునది, క్రూరుడైన కాళీయుని పడగలపై నటించేది అయిన నీ పాదపద్మాన్ని మా కుచాల మీద మోపి మాకు మన్మథుని బాణాల వల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు, మమ్మల్ని స్వీకరించు. బుధరంజనియును సూక్తయు మధురయునగు నీదు వాణి మరగించెను, నీ అధరామృత సంసేవన విధినంగజతాపమెల్ల విధినంగజతాపమెల్ల విడిపింపగదే. పండితులకు ఇంపు గూర్చున్నది, చక్కగా పలుకబడునది, తీయనిది అయిన నీ పలుకు మమ్మల్ని మరులు కొల్పింది. నీ యధరామూతం జువిపించి మా మదనతాపమంతా తొలగించు. మగువల ఎడనీ క్రౌర్యముదగునే నిజ భక్త భీతి దమనుడవకట, తగదు భవద్దాసులకును నగుమొగముంచూపి కావు నళిన దళాక్ష. ఓ లక్ష్మీపతి, అయ్యో స్త్రీల పట్ల ఇంత క్రూరత్వము చూపవచ్చునా? నీవు భక్తుల భయం పోకార్చువాడవు కదా, మరి నీ దాసులమైన మాకు నీ నగు మోము చూపించి కాపాడవా? ఘనలక్ష్మీయుతమై వినన్ శుభదమై కామాది విధ్వంసియై సనకాదిస్తుతమై నిరంతర తపస్సంతప్త పున్నాగ జీవనమై ఒప్పెడు నీ కథామృతము త్రావంగల్గునే. భూరిదాన నిరూఢత్వము లేని వారలకు మానారీ మనోహారక. లక్ష్మీదేవి మనసును రంజింపజేయువాడా. కృష్ణ, గొప్ప సిరితో కూడినది, శ్రవణ మాత్రమున శుభములు ఇచ్చునది, కామక్రోధాదులను నిర్మూలించునట్టిది, సనకసనందాది యోగీశ్వరులచే కొనియాడబడునది, నిరంతరం తపములచే తపించెడి పురుష పుంగవులకు జీవనము అయి ఒప్పుచున్న నీ కథాసుధను ఎన్నెన్నో గొప్పదానములు చేసిన వారికి తప్పించి ఇతరులకు గ్రోల సాధ్యమా? నీ నగవులు, నీ చూడ్కులు, నీ నానా విహరణములు, నీ ధ్యానముల్, నీ నర్మాలాపంబులు మానసముల నాటి నేడు మగుడవు కృష్ణ కృష్ణ. నీ నవ్వులు, చూపులు, నీ రకరకాల విహారాలు, నీ ధ్యానములు, నీ పరిహాసపు మాటలు మా హృదయాలలో నాటుకుని ఉన్నాయి, నేడు వదిలిపోవడం లేదు. ఘోషభూమి వెడలి గోవులమే పంగ నీరజాభమైన నీ పదములు కసవు శిలలు దాకి
కడునొచ్చునోయన కలగుమా మనములు కమలనయనా. ఓ కమలాక్ష, నీవు గోవులను మేపుడం కోసం వ్రేపల్లి నుండి బయలుదేరిన దగ్గర నుండి పద్మాలతో సమానమైన నీ పాదములకు గడ్డిమొలకలు, గులకరాళ్లు తాకి ఎంతో నెప్పి పెడతాయేమో అని మా మనసులు కుందుతుంటాయి. మాపటి వేళ నీవు వన మధ్యము వెల్వడి వచ్చి గోష్పద ప్రాపిత ధూళి ధూసరిత భాసిత కుంతలమై సరోరుహోద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ మాకు వేడ్కదో చూపి మనంబులన్ మరుని చూపుదుగాదే క్రమక్రమంబునన్. ధీరులలో శ్రేష్ఠుడవైన కృష్ణ, నీవు రాత్రివేళ బృందావనం లోపలి నుండి వచ్చి గోధూడి సోకి ధూసర వర్ణం పొందిన ముగ్గురులతో కూడి పద్మంవలే భాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనపరచి మా చిత్తాలలో అంతకంతకు మరులు హత్తుకొలుపుతూ ఉంటావు కదా. భక్త కామదంబు బ్రహ్మసేవితమిలా మండనంబు దుఃఖమర్దనంబు భద్రకరమునైన భవదంగ్రియుగము భద్రకరమునైన భవదంగ్రియుగము మా ఉరములందురమణ ఉనుపతగదే. భక్తులకు అభీష్టములిచ్చునది, బ్రహ్మదేవునిచే కొలువబడునది, పొడమికి భూషణమైనది, దుహకములను అణచునది, శుభము లొసంగి కాపాడునది అయిన నీ పాదములు రెంటిని మా వక్షములపై చక్కగా ఉంచుము. సురతవర్ధనంబు శోకాపహరణంబు స్వరిత వంశనాళ సంగతంబు అన్యరాగజయమునైన నీ మధురాధరామృతము అన్యరాగజయమునైన నీ మధురాధరామృతమున తాపమార్పు మీశా తాపమార్పు మీశా. సంభోగ ప్రీతి పెంచునది, దుహకములను హరించునది, మ్రోగునట్టి పిల్లన గ్రోవితో కూడి ఉండేది, ఇతర అనురాగములను జయించునది అయిన నీ తీయని కెమ్మోవి సుధలచే మా తాపం చల్లార్చు. నీ వడవిన్ పవల్ తిరుగా నీ వడవిన్ పవల్ తిరుగా నీ కుటిలాలక లాలిదాస్యమిచ్ఛావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులై చను. నీ వడవిన్ పవల్ తిరుగా నీ కుటిలాలక లాలిదాస్యమిచ్ఛావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులై చను. కావున రాత్రులైనా నిను కన్నుల ఎప్పుడు చూడకుండా కావున రాత్రులైన నిను కన్నుల ఎప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసే ఇదేల విధాత క్రూరుడై. లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసే నిదేల విధాత క్రూరుడై. నీవు పగలు బృందావనంలో తిరుగుతూ ఉండటం వలన ఉంగరాలు తిరిగిన ముంగురులతో అందాలు చిందే నీ వదనం తృప్తి తీరేలా తిలకించలేకపోతున్నాము. అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా నడుస్తాయి. పోనీ రాత్రుళ్ళు అయినా కన్నుల నిండా నిన్ను విడువకుండా చూసుకుందామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు కండ్లకు ఈ రెప్పలడ్డంగా సృష్టించాడాయే
అక్కట బంధులున్ మగలు అన్నలు తమ్ములు పుత్రగాదులున్ నెక్కొని రాత్రి పోగుడన నీ మృదుగీతరవంబు వీనులన్ వెక్కసమైన వచ్చితిమి వేగమే మోహము పొంది నాథ నీవెక్కడ పోయితో ఎరుగమీ క్రియ నిర్దయుడెందు కల్గునే. కృష్ణ చుట్టాలు, భర్త, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైన వారంతా రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్ళవా ఎద్దని చెబుతున్నప్పటికీ నీ మెత్తని పాట సవ్వడి చెవులలో పడగానే మోహితులమై పరుగు పరుగున మేము వస్తే అయ్యో నీవెక్కడికి వెళ్ళిపోయావో తెలియటం లేదు. నీలాంటి జాలిమాలిన వాడు ఎక్కడైనా ఉంటాడా? మదనుడార్వంగ నీవాడు మంతనములు నవరసాలోకనం బగునగుమొగంబు కమలకిరవైన మహిత వక్షస్థలంబు మామనంబులలోగొని మరపే కృష్ణ. నీవు పలికే వలపు లొలికే పలుకులు నవరసములు జాలువారే నీ చూపులు నీ నగు మొగము సిరికాట పట్టైన నీ విశాల వక్షము కామోద్దీపనకరములే మా మనసులను ఆకర్షించి మమ్మల్ని మురిపించాయి. అరవిందంబుల కంటే కోమలములై అరవిందంబుల కంటే కోమలములై అందంబులై ఉన్న నీ చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మ్రోవగా కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవగా నెరియంబోలు నటంచు పొక్కుదుము నెరియంబోలు నటంచు పొక్కుదుము నీ కర్కశారణ్య భూపరి సంచారము కృష్ణ నీ ప్రియలగున్ ప్రాణవ్యధంచేయదే. తామరపుల కంటే సుకుమారంగా సుందరంగా ఉండి ఒప్పుతున్న నీ పాదాలు బిరుసైన మాకు చాలా ఒత్తిడికి కందిపోతాయని బాధపడతాము. అటువంటి పాదాలతో కఠినములైన అటవీ భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాంధ్రమైన మాకు ప్రాణాంతకమైనంత బాధ కలిగిస్తోంది. కటా మన్మధుకోలలు నెట్టననో నాడబెగడి నీ పాదంబుల్ పటికొనగ వచ్చిన మము నట్టడవిని డించిపోవ న్యాయమే కృష్ణ. మన్మథుని బాణాలు తప్పక తగిలి మమ్మల్ని పీడించగా బెదిరి నీ కాళ్లు పట్టుకోవడానికి వచ్చాము. అలాంటి మమ్మల్ని నట్టడలిలో ఇలా వదిలిపెట్టి వెళ్లడం నీకు ధర్మమా? హృదయేశ్వర మా హృదయము మృదుతరముగా చేసి తొల్లి మిక్కిలి కడనీ హృదయము కఠినము చేసెను. మదీయ సౌభాగ్యమిట్టి మందము కలదే మదీయ సౌభాగ్యమిట్టి మందము కలదే. ఓ ప్రాణేశ్వర, మా చిత్తాలను మిక్కిలి మెత్తనైనవిగా చేసి నీ మనసును కడకు కర్కశం కావించిన ఇలాంటి మా మందభాగ్యం వంటిది ఎక్కడైనా ఉంటుందా? క్రమ్మిని సాచరుల్ సురనికాయములన్ వడిదాకి వీక వాలమ్ముల తెట్టెముల్ వరప
అడ్డము వచ్చి జయింతువండ్రు నిన్నమ్మిన ముగ్ధలన్ రహితనాథల అక్కడ నేడు 2-3 ఏటుగాడెదుర అడ్డమురాదగదే కృపానిధి. నేడు 2-3 ఏటుగాడెదుర అడ్డమురాదగదే కృపానిధి. ఓ దయామయ కృష్ణ, రాక్షసులు ఒక్కపెట్టున చెలరేగి దేవతా సమూహాలను ఎదిరించి పట్టుదలగా వారిపై వాడి బాణాలు గుప్పిస్తుంటే అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని పెద్దలంటారే. మరి మేము నిన్ను నమ్ముకున్న ముగ్ధలం, నీకోసం భర్తలను వదిలివచ్చిన భామలం. ఇలాంటి మమ్మల్ని పంచబాణుడైన మన్మథుడు వేటాడుతుంటే అయ్యో అడ్డుపడవెందుకు? తీయవిలికాడు ఢీకొని వ్రయలుగా దూరనేసెవనితల మనముల్ ఈయాన ఇంకనయినన్ కుయ్యాలింపంగదయ్య గోవింద హరి. ఓ గోవింద, ముకుంద, కృష్ణ, తీయని బాణాలు వేసే మన్మథుడు మా మగువలనెదిరించి గుండెలు పగిలేలా బాణాలు వేశాడు. అవును, నిజంగానే వేశాడు. ఇకనైనా మా మొరాలకించవయ్యా అని ఇట్లంగనలంకిత స్వరముతో నంకించుతుంపాడుతున్ తనురావే అని చీరి ఏడువ జగత్రాణుండు త్రైలోక్యమోహనుడై మన్మథుండై మనోజ్ఞాకారియై హారియై ఘనపీతాంబరధారియై పొడమే తత్కాంతా సమీపంబునన్. దశమ స్కంధము పూర్వ గోపికలకు ప్రత్యక్షమగుట. అలా గోపకాంతలు తమ మధురమైన కంఠాలతో కృష్ణుడి గుణాలను స్తుతిస్తూ పాడుతూ ప్రియతమారా అని విలపించగా లోకాలను రక్షించే ఆ పరమాత్ముడు త్రిజగన్మోహనుడై మన్మథుడై సుందర స్వరూపుడై మనోహరము లైన హారములు ధరించి పచ్చని పట్టుబట్ట కట్టి వారి ముందు సాక్షాత్కరించాడు. వచ్చిన వల్లభుగనుగొని విచేసెనటంచు సతులు వికసితముఖులై అచ్చుగా ప్రాణములొడలికి వచ్చిన నిలుచుండు అవయవంబుల భంగిన్. అలా వచ్చిన గోపాలుడిని చూసి తమ ప్రియుడు వచ్చాడని ఆ నెలతలు వికసించిన మోములు కలవారే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చిన దేహేంద్రియముల వలె లేచి చక్కగా నిలబడ్డారు. అబల యొక్కతే భక్తి అంజలి కావించే అబల యొక్కతే భక్తి అంజలి కావించి ప్రాణేశు కెంగేలు పట్టికొనియే ఇంటి యొక్కదే జీవితేశ్వరు బాహువు మూపున నిడికొని ముదమునుందే వనిత యొక్కతే తన వల్లభు తాంబూల చర్వితమాత్మహస్తమున దాల్చే పడతి యొక్కతే ప్రియుపదములు విరహాగ్ని తప్తకుజంబుల దాపుకునియే భామయొకతే భృకుటి బంధంబుగావించి ప్రణయభంగరోష భాషణమున దష్టదశనయగుచు దండించు కైవడి వాడి చూడ్కిగముల వరుని చూచే. ఓ
ఒక పల్లవపాణి భక్తితో దోసిలొగ్గి జీవితనాథుని ఎవ్యని అరచేతిని పట్టుకుంది. మరొక భామ ప్రాణవల్లభుని చెయ్యి తన మూపుపై వేసుకుని మురిసిపోయింది. వేరొక తన్వి తన ప్రియుడి తాంబుల చర్వితాన్ని తన చేతితో అందుకుంది. ఇంకొక రమణి రమణుని చరణాలు వియోగాగ్నితో ఉడికిపోతున్న తన ఉరోజాలపై పెట్టుకుంది. మరొక కాంత కనుబొమ్మలు ముడిచి ప్రణయభంగం కావించడం వల్ల కినుక గదిరిన మాటలతో పెదవి కొరుకుతూ కొట్టేదాని వలె వరుడిని చురుకు చూపులతో చూసింది. హరిముఖ కమలము చూచుచు తరుణి ఒకతే రెప్పలిడక తనియకయుండెన్. హరిపద కమలము చూచుచు మరగి తనివిలేని సుజనుమాడ్కి నరేంద్ర. ఓ పరీక్షన్ మహారాజా, శ్రీమన్నారాయణుని పాద పద్మములను దర్శించటంలో రుచిమరిగిన సత్పురుషుడు ఎంత చూసినా సంతృప్తి పొందడు. అదే విధంగా ఇంకొక యువతి శ్రీకృష్ణుని ముఖకమలములను వీక్షిస్తూ తనివి తీరక రెప్పలు వాల్చుటలేదు. ఒక్కలతాంగి మాధవుని ఉజ్వల రూపము సూడ్కి తీవ్రం చిక్కగబట్టి హృద్గతము చేసి వెలించనకుండ నేత్రముల్ గ్రక్కున మూసి మేనపులకంబులు గ్రమ్మగా కౌగిలించుచున్ చొకములైన లోచవుల చొక్కుచునుండెను యోగి కైవడిన్. ఒక సన్నని సుందరాంగి దేదీప్యమానంగా వెలుగొందు గోపాలుని రూపాన్ని చూపులనే తీగలతో బంధించేసి తన హృదయంలోనికి జొనుపుకుంది. ఆ రూపం మళ్లీ బయటకు వెళ్లిపోకుండా ఉండాలని తటాలున కండ్లు మూసుకుంది. తనువు గగుర్పాటు చెందుతుండగా ఆలింగనం చేసుకుంటూ ఓ యోగి మాదిరి చక్కగా లోపల లోపలే ఆస్వాదిస్తూ సొక్కిపోయింది. ఎలయించి ప్రాణేశ ఎందుమోయిదివని తోరం పుటలుగతో దూరెనొగదే జలజాక్ష నను వాసితనగ నీ పాదం బులట్లాడనని వగనైదెనొగదే. నాథ నీవరిగిన నా ప్రాణమున్నది కూర్మియే ఇది అని కుందెనొగదే. ఈశ్వర నను నిన్ను ఇందాక బాపెనే పాపపు విధి అని పలికెనొగదే. తలగిపోవునట్టి తప్పేమి చేసిది అధిపా పలుకు ధర్మమని అనొకదే. ఏమి నోము ఫలమో హృదయేశే నీ మోము మరల గంటిననుచు మసలనొకతే. ప్రాణేశ్వర, నన్ను మోసగించి ఎక్కడికి వెళ్లిపోయావు అని ఒక అంగన మిక్కిలి కినుకతో కృష్ణుని నిందించింది. కమలనేనా, నన్ను వదిలి వెళ్లడానికి నీకు కాళ్ళు ఎలా ఆడాయి అని ఒక వెలది వాపోయింది. ప్రభూ, నీవు వెళ్లిపోయినా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. చూడు, ఇదేమి ప్రేమ అని ఒక ఇంతి చింతించింది. దేవా, ఇంతవరకు పాపపు దైవం నన్ను నీకు దూరం చేసింది గదా అని ఒక పడతి పలవరించింది. నాథా, నన్ను వదిలి దూరంగా పోయేటంత తప్పు నేనేమి చేశానో చెప్పు, నీకిది న్యాయమా అని ఒక అతివ అడిగింది. ప్రాణేశ, నా నోము ఫలమెలాంటిదో కాని నాకు మళ్లీ నీ ముఖ దర్శనం లభించింది అని ఒక పడచు పరవశించింది. పలికిన ప్రతిజ్ఞ తప్పెడి పలికించిన గాని రమణు పలుకనటంచున్ కలకంటి ఒకతే చెలితో పలుకులన మృదములు గురియు పగిదిం పలికెన్.
కమ్మని కంఠస్వరం కల ఒక జాణ నేనే ముందుగా తనతో మాట్లాడితే నేను చేసిన ప్రతిజ్ఞ తప్పిపోతుంది కదా. కనుక ప్రియుడు పలుకరిస్తేనే కాని పలుకను అంటూ పలుకులలో అమృతం పొలికేలా తన చెలికత్తెతో చెప్పింది. పట్టినగాని మనోవిభు పట్టగదా అంచు ఒక బాలిక సఖి చేపట్టుకొని చెప్పే ధైర్యము పట్టెల్లను మరుని టెంకి పట్టుగా అధిపా. ఓ పరీక్షన్ మహారాజా, ఒక పిల్ల ప్రాణనాథుడు నన్ను తాకకపోతే నేను అతన్ని తాకను కదా అని ఒక చెలి చెయ్యి పట్టుకుని చెప్పింది. కాని ఆమె ధైర్యమంతా కడకు మన్మథుడు ఎగరగొట్టేశాడు. చెలువుడు చెప్పగపోయిన సొలపున ఒక ముగ్ధ మున్ను చూడననుచు ఔదల వంచి ఉండజాలక తల ఎత్తెను లోన మరుడు తల ఎత్త నృపా. విను, ప్రియుడు తనకు చెప్పకుండా వెళ్లాడని, అందుచే తాను ముందుగా అతనిని చూడనని వైముఖ్యం వహించిన ఒక అమాయకురాలు తన హృదయంలో మరులు సందడింపగా అలాగే తల వంచుకుని ఉండలేక తల పైకెత్తి చూసింది. ఇవ్విధంబున ఈ రీతిగా హరి సురుచిర లలితాకృతి తరుణులుగని ముక్త విరహ తాపజ్వరలై పరమోత్సవంబు సలిపిరి పరమేశ్వరుగనిన ముక్త బంధుల భంగిన్. భగవంతుడిని దర్శించి భవబంధాల నుంచి విముక్తి పొందిన భాగవతుల వలె నందనందనుడు కృష్ణుని ఉజ్వల సుందరాకారం సందర్శించి ఆ గోపవనితలు విరహం వలన జనించిన తాపజ్వరం వదిలినవారే పరమానంద భరితులు అయ్యారు. అంతన కాంతుండు కాంతాజన పరిక్రాంతుండై వనాంతరంబున శక్తి నికర సంయుక్తుండైన పరమపురుషుడునుంబోలే వారలం తోడుకొని మందార కుంద కుసుమ పరిమళ మిలిత పవమానమానిత మధుకర నికర ఝుంకార సుకుమారంబును శరత్కాల చంద్రకిరణ సందోహ సందళిత అంధకారంబును యమునా తరంగ సంగత కోమల వాలుకాస్ఫారంబునూనై అమలినంబైన పులినంబు ప్రవేశించే వారును జ్ఞానకాండంబున ఈశ్వరునింగని విరహవేదనలు విడిచి పరిపూర్ణ మనోరథలై. అప్పుడు శక్తినికరములు పరివేష్టించిన పరమాత్మ వలె శ్రీకృష్ణుడు తన చుట్టూ కొలుస్తున్న బృందావన గొల్లపడుతులతో ప్రకాశించాడు. వాసుదేవుడు ఆ వ్రజ సుందరులను వెంట నిడుకుని మందారపుల సౌరభంతో మొల్ల పువ్వుల నెత్తావితో గూడిన మందమారుతములకు మూగి మృదువుగా జుంజు మని రొదచేస్తున్న తుమ్మెద సమూహాలు కలది, శరత్కాల చంద్రకిరణ సమూహాలచే చెదరగొట్టబడిన చీకటులు కలది, యమునా నది తరంగాలచే సంతరించబడిన మెత్తని ఇసుక కలిగి విస్తారమైనది స్వచ్ఛమైనది అయిన ఇసుక తిన్నెల ప్రవేశం చేశాడు. జ్ఞానకాండలో పరమాత్మను దర్శించిన వేదాలు కామానుబంధాలు సంతోషంగా విడిచినట్లు కృష్ణ విరహం వలన కలిగిన తాపాన్ని ఆ గోపికలు పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ చక్కగా నెరవేరాయి. పాఠీన నయనలెల్లన కాఠిన్య పటాంచలముల కౌతుకములు హృత్పీఠముల సందడింపగా పీఠము గల్పించిరంత ప్రియునకు అధిపా. ఆ చేప కన్నుల సుందరిమణులు హృదయసీమలలో అబలాటం మెండుకోగా ప్రియుడికి తమ మెత్తని పైట కొంగులు పరచి ఆసనం కల్పించారు. పరమయోగి హృదయ భద్రపీఠంబుల నుండు మేటి వ్రజవధూత్తరీయ పీఠమున వసించి పెంపారే త్రిభువనదేవి లక్ష్మీమేన తేజరిల్ల. యోగీశ్వరుల హృదయములు అనే సుఖాసనములందు అధివసించే ఆ పరమాత్ముడు ముల్లోకాల సౌందర్యలక్ష్మి తన మేన ఉద్దీపించగా గొల్లముగ్ధల పైట కొంగులతో కల్పించిన శయ్య మీద ఆసీనుడయ్యాడు. మదనోద్దీపగుడైన నాథునికి
సమ్మానంబుగా వించుచున్ ముదితల్ హాస విలోక విభ్రమములన్ మోదించుచున్ చేరి తత్పదముల్ హస్తతలంబులం పిసుకుచున్ పైముట్టుచున్ దూరుచున్ చదురుల్ వల్కుచు కూర్మినిట్లనిరి ఈషత్కోపదీప్తాస్యలై. ఆ మగువలు మదనోద్రేకం కలిగిస్తున్న వల్లభుణ్ణి ఆదరిస్తూ నగవుతో కూడిన చూపుల సింగారాలు ఒలకబోస్తూ సంతోషంగా చుట్టూ చేరి ఆయన పాదాలను తమ చేతులతో ఒత్తుతూ ఆయనను స్పృశిస్తూ తూలనాడుతూ వేళకోళములాడుతూ ఇంచుక కోపం దీపిస్తున్న మోములు కలవారే ప్రేమతో ఇలా అన్నారు. కొలిచిన కొలుతురు కొందరు, కొలుతురు తము కొలువకున్న కొందరు, పతులం కొలిచినను కొలువకున్నను కొలువరు మరి కొందరెలమి గోపకుమారా. ఓ నందుని కుమారుడవైన కృష్ణ, కొందరు తమను సేవించిన వారినే సేవిస్తారు, మరికొందరు తమను సేవించని వారిని సైతం సేవిస్తారు. ఇంకా కొందరు సంతోషంతో తమను సేవించే వారిని, సేవించని వారిని కూడా సేవించరు అని తన్నుద్దేశించి రహస్యంబుగా పలికిన సుందరుల పలుకులు విని గోపాల సుందరుండు ఇట్లని. దశమ స్కంధము పూర్వ గోపికలతో సంభాషించుట. ఇలా తనను గురించి నర్మగర్భంగా పలికిన ఆ సుందరాంగుల మాటలు విని గోపాల సుందరుడు కృష్ణుడు ఇలా అన్నాడు. కొలిచిన కొలుతురు కొందరు, పశువుల భజనము భంగిని ఫలము కొరకునై, సఖ్యధర్మములందు సిద్ధింపవు కొందరు, తండ్రుల గుణము దాల్చి దయగలవారలు తగిన సుహృత్తులు, కొలువని వారల కొల్తురెప్పుడు ధర్మకామంబులు తనరంగ కొందరు, కొలువని వారిని కొలుచువారి కొలుచు తలుపులేమి, కొలుచు తలపులేమి, కొలువరాత్మారాములాప్తకాములజ్ఞులతి కఠినులు, వారి యందు పిదపవానిగా చింతించి ఏలతాంగులార ఇటులనుట. వారి యందు పిదపవానిగా చింతించి ఏలతాంగులార ఇటులనుట. ఓ సుందరిమణులారా, పశువులను ఫలాపేక్షతో సేవించిన విధంగా సేవించే వారినే కొందరు సేవిస్తారు, యవారు స్వప్రయోజనం మాత్రమే కాంక్షించేవారు. వారికి స్వార్థం మీదనే కన్ను. సేవిస్తేనే తిరిగి సేవించడం మంచి మనసు అనిపించుకోదు, దాని వలన పరోపకార ధర్మం సిద్ధించదు. ఇంక కొందరు దయగలవారు, మంచి మనసు గలవారు, తండ్రులు తమ పుత్రులను వలె తమను సేవించని వారిని కూడా సేవిస్తారు, అందువల్ల వారికి ధర్మ కామాలు సిద్ధిస్తాయి. మరికొందరు కొలిచే ఉద్దేశం లేనందున తమను సేవించేరిని, సేవించని వారిని కూడా సేవించరు. ఈ వారు కేవల స్వార్థజీవులు, నిరాశులు, మూఢులు, మిక్కిలి కఠినులు. వీరిలో నన్ను ఈ మూడవ తెగకు చెందిన వానిగా నెంచి మీరు ఇలా అంటున్నారు, అవునా? ఏ నిందెవ్వడనైనంగానంగనలార, ఏ నిందెవ్వడనైనంగానంగనలార, పరమకారుణుకుండన్ మానస బంధుడ, నిత్య ధ్యానము మీ కొసగవలసి తలగిది జుండి. ఓ మగువలు, మీరు అంటున్న వారిలో నేను ఏ ఒక్కడను కాను. నేను మిక్కిలి కరుణ కలవాడిని, మీకు ఆత్మబాంధవుణ్ణి. నా ఎడ మీకు నిత్యమైన ధ్యానం సమకూర్చడం కోసం కనుమరుగు అయ్యాను సుమా, అంతే. నను సేవించుచునున్న వారలకు నే నా రూపము చూప, చూచిన చాలించి మదించి వారు మరి నన్ సేవింపరోయంచు. నిర్ధనికుండ ఆత్మధనంబు సెడ్డనెపుడున్
తత్పారవశ్యంబుదాల్చిన భంగిన్ ననుబాసి మత్ప్రియుడు తా చింతించు నా రూపమున్. ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే అంతటితో గర్వించి నన్ను సేవించరని కొలిచేవారికి నా రూపం చూపించను. దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతలో మునిగినట్లు నేను కనపడకుండా ఉంటేనే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తారు. తగవు ధర్మము చూడనొల్లక తల్లిదండ్రుల బంధులన్ మగల బిడ్డల బాసి వచ్చిన మన్ని శక్తల మిమ్మునేదగదు. పాసితి తప్పు సైపుడు తద్వియోగ భరంబునన్ వగల బొందుచు మీరలాడిన వాక్యముల్ వినుచుండితిన్. నా మీద మనస్సులను లగ్నం చేసి న్యాయము ధర్మము లెక్కించక మీ తల్లిదండ్రులను, చుట్టాలను, పతులను, బిడ్డలను వదిలిపెట్టి మీరు నా దగ్గరకు వచ్చారు. మీకు వియోగ వ్యథ కలిగించాను. నేను చేసిన ఈ తప్పును మన్నించండి. నా విరహవేదనతో ఎంతో నలిగిపోయిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను. పాయని గేహ శృంఖలల బాసి నిరంతర మత్పరత్వమున్ చేయుచునున్న మీకు ప్రతిసేయుగంబులనైన నేర నన్పాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగాదలంచి నా పాయుడ తపుగా గొనక భామినులార కృపన్ శమింపరే. ఓ భామలారా, వీడరాని సంసారం అనే సంకెళ్లను వీడి నా మీదనే ఎడతెగకుండా మనస్సు లీనం చేసిన మీకు ఎన్ని యుగాలు గడిచినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్మల్ని ఎడబాయిట కృతజ్ఞత లేక కాదు, నన్ను నిరంతరం మీరు స్మరిస్తూ ఉండటం కోసమే. ఇదే మీకు నేను చేసిన ప్రత్యుపకారంగా ఎంచి మీకు దూరం కావటాన్ని ఒక తప్పుగా తలవకండి. నా మీద కరుణతో ఓర్చుకోండి. చక్కగా హరియుడు పలికిన చక్కని వాక్యములనతని సంగమమున లోనిక్కిన వియోగతాపములొక్కట విడిచిరి లతాంగులుర్వీనాథ. పరీక్షిత్తు ఇలా చక్కగా చెప్పిన కృష్ణుడి మాటలు విని ఆయన కలయికతో తమ విరహతాపాన్ని అంతా గోపికలు ఒక్కసారిగా వదిలిపెట్టేశారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 107. గోపికల తాదాన్యతోన్మత్తత 108. గోపికల విరహపు మొరలు 109. గోపికలకు ప్రత్యక్షమగుట 110. గోపికలతో సంభాషించుట